ప్రభల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా మంది ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ప్రభల ఉత్సవం జరపడం కొత్తపేటలో ఆనవాయితీగా వస్తుంది. ప్రభల ఉత్సవాలు 3 ప్రధాన వీధుల మధ్య పోటాపోటీగా జరుగుతుంది. ముందుగా పాత రామాలయం మనసేబు గారి ప్రభ వీరభద్రుని అలంకరించుకుని పురవీధుల్లో వస్తుంది. మిగిలిన ప్రభుల పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా బయలుదేరాయి. బోడిపల్లి వద్ద భక్తాంజనేయ స్వామివారి ప్రభగా అలంకరించుకుని రెండో ఊరేగింపుగా బయలుదేరి కొత్త రామాలయం ప్రభరాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకుని ఆయా వీధుల ప్రభలను వెంటబెట్టుకుని మూడో ఊరేగింపుగా మొదలైంది ప్రభలు. అనంతరం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకుని భక్తుల సందర్శనార్థం కొలువై ఉంటాయి. వివిధ రకాల విద్యుత్ కాంతుల బాణాసంచా కాల్పులు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. తిరిగి రాత్రి 11 గంటలకు పురవీధుల్లో ఊరేగుతూ బాణాసంచా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగుతూ తెల్లవారుజామున 4 గంటలకు పాత బస్టాండ్ సెంటర్ వరకు చేరుకుంటాయి. పాత కొత్త రామాలయ ప్రభల ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పోటాపోటీగా బాణాసంచా కాల్పులతో ప్రభల ఉత్సవాలు ముగుస్తాయి.